రాజేంద్ర నగర్ లో అభివృద్ధి రోడ్ల నిర్మాణాలు సక్రమంగా లేవని కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్ ముద్రాజ్ అన్నారు. శంషాబాద్ మండలం రామంజాపూర్, బోటిగూడ, నానాజీ కపూర్, సుల్తాన్పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆ తర్వాత కస్తూరి నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు అన్ని పథకాలు పెట్టినా కొందరికే లభిస్తున్నాయని విమర్శించారు. రాజేంద్ర నగర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను అభివృద్ధిలో ముందుంచుతామని తెలిపారు. మనం టీవీ చూసి ఇక్కడ ఖుషి అయిపోతాం, తెల్లారితే పేపర్ చూసి అది ఖుషి అయిపోతాం. అంతవరకే తప్ప మన బీదోళ్ళకి ఏదైనా చేసిండా అమ్మా? ఒక్కటైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? దళిత బంధు వచ్చిందా? బీసీ బంధు వచ్చిందా? మైనార్టీ బంధు రాలేదు. అంటే అర్థం ఏంటంటే ఆయన చాట్ల చిట్టు ఏమంటారు దాన్ని తౌడు పోసి కుక్కల కొట్లాట పెడతాడు. ఇంకోటి ఏంటంటే మన దాంట్లో అందరం ఊర్లలో కుల మతం లేకుండా బతుకుతాం అందరం మీద. ఆయన కులాలు ఫీలింగ్ తీసుకొచ్చిండు. ఈ కులం ఆ కులం ఆ కులం అనుకుంటా. అంటే కులాల కొట్లాట పెట్టే దార్కారి దానయ్య ఏకైక ఉన్నాడు కేసీఆర్. ఇలా నమ్మినమా? రేపు పొద్దుగాల ఈ రోడ్లు అమ్మేస్తాడు, ఈ పొలాలు అమ్మేస్తాడు, అన్ని అమ్మేస్తాడు. అట్లాంటప్పుడు మీరు ఆలోచించి ఓటు చాలా చాలా ఇంపార్టెంట్ ఓటు అమ్మా. మనం 10 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు ఎల్లన్న అన్నట్టు ఆయన 1000 రూపాయలు, ఈయన 1000 రూపాయలు ఇస్తే కిరాణా షాప్ ఉంది వచ్చి ఎక్కిపోయింది అంటారు. మదం అంటే అహంకారం ఎక్కువైపోయింది. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అరే తురే అంటే ఆయన వాళ్ళంత పెద్ద మనుషులు, ఒక ముఖ్యమంత్రి హోదా, రెవెన్యూ మినిస్టర్, ఇంత పెద్దోళ్ళు ఆ మాటలు మాట్లాడడం పద్ధతేనామా? చిన్నోని పెద్దోళ్ళు లేకుండా అరే తురే అనుకుంటా పోతా.